దైవ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుడు అంటే పరిశుద్ధుడు, అబద్ధం ఆడమని చెప్పడు, పాపం చేయడు, పాపం చేయమని చెప్పడు. దేవునికి పాపం అంటే చాలా అసహ్యం. ఆయన పరిశుద్ధుడు. ఆయనను నమ్మిన వారి పరిశుద్ధంగానే ఉండమని ఆయన చెప్తా ఉన్నాడు. అపవిత్రంగా ఉండమని ఆయన చెప్పడు. పాపానికి చోటు లేదు దేవుని దగ్గర. దేవుణ్ణి ఆరాధించే వారందరూ పవిత్రంగా దేవుణ్ణి ఆరాధించాలి. అపవిత్రంగా ఉండి దేవుణ్ణి ఆరాధించకూడదు. క్రైస్తవం యొక్క ప్రత్యేకత అదే. పరిశుద్ధులుగా మారి దేవుణ్ణి ఆరాధించాలి. ఎలాగ పడితే అలా దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆ ఆరాధనను దేవుడు ఆస్వాదించడం. ఇక్కడే పాపం దగ్గరే దేవునికి తన ప్రజలకు పాత నిబంధన అంతా చదివినప్పుడు చాలా వాగ్వాదం జరిగిన సంగతులు ఉన్నాయి. పాపం ఎక్కువగా చేస్తూ ఉంటే చూసి దేవుడు అసహించుకొని శిక్షకు అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధంగానే మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు ఒక చిక్కు, భూమి మీద తప్పు చేయని వారు ఎవరు? అందరూ తప్పులు చేస్తారు కదా. ప్రతి వారి హృదయంలో ఉన్న ఆలోచన, వాక్యంలో కూడా ఆ మాట వ్రాయబడింది. హృదయం మీద చేయి పెట్టుకొని నేను ఏ పాపం చేయలేదని ఎవ్వరూ చెప్పలేరు. హృదయం మీద చేయి పెట్టుకొని నేనే పాపం చేయలేదని చెప్పగలిగే వారు ఎవరు లేరు. వాక్యంలోనే అది వ్రాయబడింది. మరి దేవుణ్ణి ఆరాధించాలంటే ఏ తప్పు చేయకూడదు కదా. తప్పు చేయకుండా ఉండి దేవుణ్ణి ఆరాధించాలి కదా. ఎలా సాధ్యం? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి కారణం అదే. శరీరధారిగా ఈ శరీరాన్ని ధరించుకొని, ఆత్మస్వరూపిగా ఉన్న యేసు ప్రభు వారు ఈ శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి మనుషులు చేసిన పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకున్నాడు. ఆ భారం ఆయన మోసాడు. సిలువలో ఆయన శిక్ష అనుభవించాడు. మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు. ఆయన దెబ్బలు తిన్నాడు. తిని మనుషులకు శిక్ష తప్పించాడు. ఆయన రక్తం చిందించాడు. ఆ రక్తంలో పవిత్రత, పరిశుద్ధత అనుగ్రహించాడు. ఎవరు నమ్ముతారో వారు పవిత్రంగా మారతారు. ఎవరు నమ్ముతారో వారు పరిశుద్ధులుగా మారతారు. దానికి గుర్తుగా మారు మనసు పొంది దానికి గుర్తుగా బాప్తిస్మం తీసుకొని ఇంకా అక్కడి నుంచి పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. అప్పటి నుండి చిన్నప్పుడే బాప్తిసాలు తీసుకునేవాళ్ళు ఉన్నారు. కొన్ని సిద్ధాంతాలు అలా ఉన్నాయి. బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలంటే
పాపం యొక్క అనుభవం తెలిసి దాన్ని వదిలిపెట్టే మనసు వచ్చినప్పుడు బాప్తిసం తీసుకోవాలి. ఇక నేను పాపము చేయకూడదు అన్న అవగాహన వచ్చినప్పుడు నీళ్ళల్లో ముంచుడు బాప్తిసం తీసుకొని అక్కడి నుంచి పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. ఈ చిన్నప్పుడే బాప్తిసాలు ఏమవుతాయి అంటే, పెళ్లిళ్ళలో బాప్తిసాలు, చిన్నప్పుడు బాప్తిసాలు, వారికి మారు మనసు ఉండదు, పాపక్షమాపణ అనుభవం ఉండదు. ఆచారంగా బాప్తిసం తీసుకున్నా పాపం చేస్తూనే దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ఎంత నీచమైన పని అది! పాపం చేస్తూ దేవుని ఆరాధించడం ఎంత భయంకరమైన ఘోరమైన పాపం. పాపపు ఊహ తెలిసిన తర్వాత నేను చేస్తున్నది తప్పు, ఇక నేను చేయకూడదని ఒక ఆలోచన వచ్చినప్పుడు మారు మనసు పొంది దానికి గుర్తుగా బాప్తిసం తీసుకోవటం. ఇంకా అక్కడి నుంచి పరిశుద్ధంగా రోజు రోజుకు పరిశుద్ధంగా మారుతూ దేవుణ్ణి ఆరాధించాలి. ఇది క్రైస్తవ్యం యొక్క అనుభవం. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు దేవుణ్ణి సంతోషపరచలేరు. పాపం చేస్తూ చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, దేవునికి ఆరాధన చేస్తూ ఉంటే కుటుంబంలో కీడు కలుగుతుంది, ఆశీర్వాదం రాదు, శాపం వస్తుంది. పాపాన్ని మానుకొని దేవుణ్ణి ఆరాధించాలి. మనల్ని పవిత్రంగా మార్చడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రభువారిని నమ్మిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ఎవరిలోకైతే వస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడో, అప్పుడు ఈ శరీరం యొక్క స్వభావం మారిపోతుంది. ఇప్పుడు చల్లగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి నించున్నాం అనుకోండి, ఈ శరీరం అంతా చల్లగా మారిపోతుంది. వెచ్చగా ఉన్న ప్రాంతంలోనికి వెళితే ఈ శరీరం అంతా వెచ్చగా మారిపోతుంది. పాపపు లోకంలో ఉన్న వారందరి శరీర స్వభావం ఎలా ఉంటుందంటే పాపపు స్వభావంగా ఉంది, వికారమైన స్వభావం. ఎప్పుడు దేవునిలోనికి అడుగు పెడతాము, ప్రభువుని నమ్ముతాము, అయ్యా ఇక నీతో నా జీవితం అని వాగ్దానం చేస్తాము, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత స్వభావం మారిపోతుంది. చిన్నపిల్లవాని స్వభావం. చిన్నపిల్లవానికి అసలు పాపం అంటే తెలియదు అనమాట. అలాంటి స్వభావం వస్తుంది. అక్కడి నుంచి పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. తప్పులు చేయకుండా, పాపం చేయకుండా దేవుణ్ణి ఆరాధించే మార్గం యేసుక్రీస్తు వారి మార్గం అన్నమాట. చాలా తప్పులు చేస్తూ, దేవుని ఆరాధించేటప్పుడు కూడా తప్పులు చేస్తూ, దేవుని దగ్గరికి వచ్చి కూడా తప్పులు చేస్తూ ఉంటే అసలు దేవుని దైవారాధన ఎలాగవుతుంది? అది ఇప్పుడు సైతాన్ ఆరాధన ఒకటి ప్రత్యక్షంగా మొదలైంది, పబ్లిక్గా. అక్కడ సాతాన్ ఆరాధన అన్నమాట. కొన్ని చర్చి పేరు మీదే, మరలా పేరుకేమో దానికి చర్చి అనే పేరు పెడతారు. అక్కడ జరిగేదంతా సాతాన్ ఆరాధన. అసహ్యమైన కార్యాలు, భయంకరమైన మాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, చిందులు, విందులు, గందరగోళాలు అన్నీ ఉంటాయి అక్కడ. అందరూ పనులు చేసుకొని వాళ్ళు కట్టుకున్న దాంట్లో వస్తారు. దానికి చర్చి అని వాళ్ళు పేరు పెట్టుకొని మనం అనకూడదు అసలు. ఇక వాళ్ళ పని ఏంది? ఇక అక్కడ ఆడటం, పాడటం, ఎగరటం, గందరగోళం చేయటం, నవ్వుకోవటం, కింద పడటం, లేకపోవటం, బొల్లాడటం, అది వాళ్ళ పని. అది ఆరాధన. యేసుక్రీస్తును ఆరాధించేవారు పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. పరిశుద్ధత లేకుండా అది దైవారాధన కానే కాదు. అందుకు ఇక్కడ దావీదు ప్రార్థన చేసుకున్నారు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను.
ఇప్పుడు మనం పాపం చేయకుండా ప్రభువులో కొనసాగాలంటే, ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత సంగతులు ఏంటి? పాపం చేయకుండా ప్రభువుతో కొనసాగాలి, ప్రభువులో నడవాలి పాపం చేయకుండా. ఎలా సాధ్యమవుతుంది? పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. వాళ్ళు పాపం చెయ్యరు. హృదయంలో దేవుని వాక్యం ఉంటే హృదయం నిండి ఉండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం నిండి ఉండిన దానిని బట్టి కళ్ళు ప్రవర్తిస్తాయి. హృదయం నిండి ఉండిన దానిని బట్టి మనస్సు హాహాభావాలు ఉంటాయి. మనసు యొక్క హాహాభావాలు దేన్ని బట్టి ఉంటాయి అంటే హృదయము నిండిన దాన్ని బట్టి. ఇప్పుడు హృదయంలో డ్యాన్స్ నిండి ఉందనుకోండి, వీళ్ళు ఎక్కడన్నా ఏ పాట వచ్చినా తలకాయ ఊగుతూ ఉంటారు. ఒళ్ళు ఊగుతూ ఉంది. హృదయంలో ఏమి నిండింది? చేతులు ఊగుతూ ఉంటాయి. ఏమి నిండింది హృదయంలో? డ్యాన్స్ నిండింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం, ఒక్కొక్క కుండలో ఒక్కొక్కటి నిండి ఉంటుంది అన్నమాట. ఏది నిండితే అదే బయటకు వస్తుంది. అందుకని దావీదు అన్నాడు, నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈ వాక్యం ఏం చేస్తుంది? పాపం చేయని, మంచి మాటలు వస్తాయి, మంచి ప్రవర్తన ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 1, 2, 3, 4, 5, 6 వచనాలలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలకు చెప్పాడు, మీరు నా ఆజ్ఞలను మీ చేతికి కట్టుకోవాలి, మీరు నా ఆజ్ఞలను మీ గడప కమ్ములకు వేలాడదీయాలి, నా ఆజ్ఞలు మీ నుదిటన ఉండాలి. ఎక్కడ? మీ నుదిటన నా ఆజ్ఞలు ఉండాలి. అది మీ నడుముకు కట్టుకోవాలి, మీ ద్వారబంధముల మీద వాటిని వ్రాయాలి, మీ గౌనుల మీద, గౌను అంటే ఈ గౌనులు కాదు, గౌనుల మీద అంటే బయట పొలిమేరలు దాటే పొలిమేరల మీద వాక్యము రాసుకోవాలి. నీవు కూర్చున్నప్పుడు వాక్యం గురించి మాట్లాడాలి, లేచినప్పుడు వాక్యం గురించి మాట్లాడాలి, మీ పిల్లలతో ఆ సంగతులు మాట్లాడాలి వాక్యం గురించి. నీ పిల్లలతో నువ్వు పండుకున్నప్పుడు వాక్యం గురించి మాట్లాడాలి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు వాక్యాలు ఎక్కడ ఉంటాయి? బండి మీద వాక్యం ఉంటుంది, బండి మీద వాక్యం ఉండిద్ది, గోడ మీద వాక్యాలు ఉంటాయి, మెడలో సిలువ ఉండిద్ది, హృదయంలో ఉండాలి వాక్యం. హృదయంలో ఏమి నిండితే దాన్ని బట్టి శరీరం ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒక ఆయన బండి మీద వాక్యం రాసుకున్నాడు. ఆ వాక్యం ఈ పక్కేమో ఏదో పేరు, అది అనుష్కాను అనుపమ అనుకుంటా, అనుపమ అని రాశాడు. ఈ పక్కేమో నీ కృప నాకు చాలు అని రాశాడు. ఇప్పుడు మొత్తం కలిపి చదివితే అనుపమ నీ కృప నాకు చాలు అని రాశాడు. ఏసయ్యా నీ కృప నాకు చాలు అని రాస్తే బాగుండేది. అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఓ పక్కన సినిమా యాక్టర్ బొమ్మ, ఓ పక్కన ఏసయ్య బొమ్మ. అసలు పాపం అంటే ఏంటో అవగాహన లేని స్థితి. ఇది చేయకూడదు, అవగాహన లేని స్థితి. దేవుని పిల్లలారా, మన హృదయంలో ఏముండాలి చెప్పండి? వాక్యం ఉండాలి హృదయంలో. కొలస్సీలకు రాసిన పత్రిక
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. సంగీతములతోనూ 184 కొత్త నిబంధన కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గురించి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. పౌలు గారు విశ్వాసులకు చెప్తా ఉన్నారు, యేసయ్య యొక్క వాక్యం సమస్త విధములైన జ్ఞానముతో మనలో నివాసం చేయాలి. గోడల మీద కాదు, బళ్ళ మీద కాదు. అది రాసుకోవడం మంచిదే, కానీ హృదయంలో లేకపోతే అవన్నీ వ్యర్థమే. కంఠస్థ పెట్టడం కాదు, నేర్చుకోవడం కాదు, హృదయంలో వాక్యం ఉండాలి. అప్పుడు వాళ్ళు పాపము చెయ్యరు. చక్కగా టీవీ ముందు కూర్చొని సినిమా చూస్తూ ఉన్నారంటే, సినిమా చూస్తా కొంతమంది స్తోత్రం ప్రభు అనుకుంటున్నారు. సినిమా చూడటం ఎందుకు, స్తోత్రం అని మధ్యలో స్తోత్రాలు అలవాటైపోయింది. హృదయంలో ఏముండాలి? ఏమున్నాయి మీ హృదయంలో? ఏముంది? 2వ సంగతి 119వ అధ్యాయం కీర్తనల గ్రంథం 161 వచనం. 119, 161. 119వ అధ్యాయం కీర్తనలు 161. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. భయం ఉండాలి, వాక్య భయం. వాక్యం ఉండడమే కాదు, వాక్య భయం. అమ్మో, ఈ వాక్యం ఇలాగుంది, ఈ వాక్యం ఇలాగుంది, నేను ఇలా చేయకూడదు. భయం ఉన్నవాళ్ళు పాపం చేయరు. భయం లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడుచుకుంటారు. ఎవరు చెప్పినా వినరు. ధనవంతుని గురించి అబ్రహాము, ధనవంతుడు చనిపోయిన తర్వాత పాతాళంలో ఉన్నప్పుడు అబ్రహాం చెప్తా ఉన్నారు, పరలోకంలో నుండి, నా కుమారుడా, భూమి మీద నీకిష్టం వచ్చినట్లు నీవు బ్రతికితివి, సుఖం అనుభవించితివి. ఎట్లా? ఆయనకి ఇష్టం వచ్చినట్లు. అంటే భయం లేదు. వాక్యం తెలిస్తే సరిపోదండి. ఫలానా వాక్యం అని తెలిస్తే సరిపోదు, వాక్య భయం ఉండాలి. ఈ వాక్య భయం లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతారు. ఇష్టం వస్తే ప్రార్థనకు వస్తారు, ఇష్టం లేకపోతే సాకులు చెప్తారు, రారు, మానుకుంటారు. ఇక అంతే. చాలా భయంకరమైన విషయం. మనం ప్రభుతో కొనసాగాలి, ప్రభుతో బ్రతకాలి. అంతే, ప్రభు కోసం బ్రతకాలి. మన ఇష్టం వచ్చినట్లు కాదండి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు? అదే భయం అంటే. ఆ భయం ఉన్నవారు పాపము చెయ్యరు. దేవుని భయం ఉండాలి. ఏమి చేయాలన్నా, ఒక మాట మాట్లాడబోతున్నామన్నా, ఒక సంగతి వినబోతున్నామన్నా, మనం ఏమి వింటున్నామో ఏదైనా వినబోయేటప్పుడు బాగా భయం ఉండాలి. మన ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటే అది దేవునికి భయపడినట్లుగానే కాదు. వాక్య భయం సమృద్ధిగా మన జీవితంలో ఉండాలి. 3వ విషయం 104వ వచనం. 104వ వచనం. నీవు
అదే అధ్యాయంలో 104వ వచనం, 119వ కీర్తనలో 104వ వచనం. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. దేవుని ఉపదేశం వినేటప్పుడు ఏంటంటే ఏది మంచిది ఏది చెడ్డది అర్థమైపోతుంది. వివేకం కలగటం అంటే అదే. అందుకే ప్రతి వాక్యం వెంట మంచిది. క్రమకూడికల్లో దేవుడు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు. దేవుని ఉపదేశం ఏం చేస్తుందంటే వివేకాన్ని మనలో కలిగిస్తుందండి. వివేకం వస్తుంది. ఇప్పుడు ఏది తప్పో తెలియకనే చాలామంది అజ్ఞానంలో తప్పులు చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. తప్పులు చేస్తూ ఏమైంది, మేమేం చేశాం, అలా చేస్తే ఏమైంది, తప్ప అది అంటున్నారు. దేవుని ఉపదేశం ఏం చేస్తుందంటే ఏది తప్పు ఏది మంచిది మనకు వాక్యం ద్వారా దేవుడు నేర్పిస్తాడు. అప్పుడు తెలివి వస్తుంది. అలా చేయకూడదు, అలాగూ చేయకూడదు. బాప్తిస్మం తీసుకుని కొత్తల్లో ఉన్న ఉద్రేకాన్ని బట్టి కొంతమందితో బైబిల్ పట్టుకున్నా లేకపోతేనా నీ సంగతి చూసేవాడిని అనేవాడిని, బెదిరించేవాడిని. ఇదే మాట వచ్చేది. ఒకసారి ఆల్ నైట్కి వెళ్ళాను గవర్నమెంట్లో హోజన్న గారి దగ్గరికి. ఆయన వాక్యం చెప్తున్నాను. నేను ఎవరు ఆయనకి తెలియదుగా, నేనేమన్నా ఆయనకి తెలియదు కదా. ఆయన వాక్యం చెప్తా ఆయనకి ఎన్ని అనుభవాలు చూశాడు. అప్పటికి భక్తి చేస్తున్నావు కానీ అని చెప్పుకుంటూ వస్తూ బైబిల్ పట్టుకున్నాను కానీ లేదు నీ సంగతి చూస్తానంటే ఎట్టా అబ్బాయి అని అన్నాడు. ఇప్పుడు అది ఎవరికి తగిలింది? ఆ జనంలో ఆ మాట అనకూడదు అట్లా అని ప్రభు తేటగా మాట్లాడారు. స్పష్టంగా నేను ఏదంటున్నాను అది అదే అంటాడు. నేను వాక్యం ఉపదేశం ఏం చేస్తుందంటే వివేకం. ఈ వాక్యాలు చెప్పేటప్పుడు దేవుడు నేర్పిస్తాడు. అట్లా కాదు ఇట్లా చేయండి అని, అట్లా మాట్లాడద్దు ఇట్లా మాట్లాడండి అని చెప్తాడు. అప్పుడు పాపం ప్రత్యేకమైన తర్వాత వాక్యపు వెలుగులో పాపం సపరేట్ అయిపోయిన తర్వాత ఆ పాపం అంటే అసహ్యం అప్పుడు వస్తుందండి. అది తప్ప అప్పుడు అసహ్యించుకోవడం మొదలు పెడతారు. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. మనం ఎప్పుడు పాపాన్ని అసహ్యించుకుంటామో అప్పుడు పాపం చేయం. అక్కడ తప్పు మార్గములన్నీ అని రాశారు. తప్పు మార్గాలన్నీ అంటే పాపము. ఇప్పుడు అరటి చెట్టుకు గెల అంటే ఒకటే, కానీ దాంట్లో కాయలు ఎన్ని ఉంటాయి? చాలా కాయలు ఉంటాయి. అలాగే పాపము ఒక్క మాటలో, కానీ పాపములో తప్పులు చాలా తప్పులు కలిపి ఒక పాపం. చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి. తప్పు మార్గాలన్నీ నాకు అసహ్యములాయను. ఎవరు పాపాన్ని అసహ్యించుకుంటారో వాళ్ళు పాపం చేయరు. ప్రేమించేవాళ్ళు ఎప్పుడు విశ్వాసులో పాపం జరుగుతుందంటే పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు పాపం చేస్తారు. అసహించుకున్నప్పుడు పాపం చేయరు, దూరంగా ఉంటారు, ఎడమవుతారు. ఓహో ఇది మనం చేయకూడదు. అసహించుకున్నప్పుడు వాళ్ళలో పాపం జరగదు. ఏముందిలే మంచిదే కదా, బాగుంది, ఒకసారి తాగితే ఏమైంది, ఇట్లాగా అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నవారు పాపం చేస్తారు. ఎక్కడో ఒక చోట తప్పు జరిగిపోయింది. దావీదు అంటున్నాడు తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. ప్రతి దానిని ఏది తప్పు వాక్యంలో మనం చూసుకొని అసహ్యించుకోవాలి. విడిచిపెట్టడం కాదు, విడిచిపెట్టి ఏం చేయాలి? అసహ్యించుకోవాలి. దానికి ఒక ఉదాహరణ చక్కగా మీకు చెప్తా ఉన్నాను. బ్రష్ పెట్టి పళ్ళు తోముకుంటావా? పొద్దున్నే లేచి కొంతమంది తోముకోవట్లేదా? తోముకోవట్లేదా? పాచి అప్పటి వరకు మన నోట్లోనే ఉండిద్ది. దాన్ని మనం ఊస్తాం. ఊసి అంటే విడిచిపెట్టడం, ఊసేస్తాం.
ఉమ్ము ఊసేస్తాం, విడిచిపెడతాం. దాన్ని ప్రేమించామనుకోండి మరలా తీసుకొని నోట్లో పెట్టుకుంటారు ప్రేమించిన వాళ్ళు. కొంతమంది బాగుండే ముఖ్యముడు శివుడు నాలుగు పెట్టి లాక్కుంటా ఉంటాడు. అది తప్పని తెలిస్తే చీది అవతలేసేసేస్తారు చీ అని. నాకుంటారా? పాపం కూడా అంతే. అసహ్యించుకోవాలి పాపాన్ని. వాక్యంలో అలాంటి పాపం జరుగుతుంది, నా జీవితంలో ఈ పాపం జరుగుతుంది, అసహ్యించుకోకపోతే ఏం జరుగుతుందంటే చెప్పండి, ఏం జరుగుతుంది? ఖచ్చితంగా మీరు పాపంలో పడిపోతారు, పాపం చేసేసేస్తారు. ఒకటి, హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. 2, భయం ఉండాలి పాపం చేయకుండా. చెప్పండి, ఏముండాలి? ఏముండాలి? భయం ఉండాలి. ఆయన నా పక్కన కూర్చున్నాడు, నన్ను చూడలేదు. మొదట చూడకుండా వచ్చి నోట్లో సిగరెట్ పెట్టుకొని ఉన్నాడు. చూడకుండా వచ్చి వేసేసి కూర్చో, అన్నా నువ్వా అని చెప్పి అప్పుడు పడి అప్పుడు మూతి తుడుచుకొని ఎవా అన్న క్షమించన్నా, నన్ను క్షమించాను, నా చేయి పట్టుకుంటాయి. నేనా క్షమించేది? నిన్ను ఏసై క్షమించాలా? పాస్టర్లను చూసి భయపడతారు కానీ దేవుడు చూస్తున్నాడని భయం ఉండదు బాబు. ఎందుకంటే అప్పుడు అంటాడు, అబ్బా ఏం కొట్టావమ్మా నన్ను అంటాడు. ఇవన్నీ నాటకాలు తెలుసు. ప్రభు మనల్ని చూస్తున్నాడన్న భయం మనకు ఉండాలి. అలా చేయకూడదు, భయపడాలి. దేవునికి భయపడితే మనలో పాపం జరగదు. తప్పు మార్గాలన్నింటినీ ప్రేమించకూడదు, అసహ్యించుకోవాలి. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహ్యించుకోండి. కీర్తనల గ్రంథంలో రాశారు ఆ మాట. తర్వాత 133 వచనం, 133. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. మన అడుగులు జాగ్రత్తగా వేయాలండి. దేవుని వాక్యాన్ని బట్టి మనం అడుగేయాలి ముందుకి ప్రతిరోజు మన జీవన శైలిలో. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును, సామెతల గ్రంథంలో రాయబడిన మాట. తొందరపడి నడవకూడదు, మన ఇష్టం వచ్చినట్లు నడవకూడదు. జాగ్రత్తగా అడుగులు వేయాలి, ప్రార్థన చేసుకొని ముందుకు సాగాలి. ప్రార్థనాపూర్వకంగా మనం ప్రతి పని చేయాలి. మన అడుగులు జాగ్రత్తగా పడలేదనుకోండి పాపం మనల్ని ఏలుతుంది. ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటాడు, ఏ పాపము నన్ను ఏలనీయొద్దు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. మనం ఆ ప్రార్థన చేసినప్పుడు నా అడుగులు నన్ను స్థిరపరచు ప్రభువా, ఏ పాపం నన్ను ఏలనీయొద్దు ప్రభువా అన్నప్పుడు మనలో పాపం జరగదు. పాపం చేయాలన్న తపన ఉందనుకోండి, చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, ఈ ప్రార్థన చేయరు. ఏమని? ఏ పాపం నన్ను ఏలనీయొద్దు ప్రభు అని ప్రార్థన చేస్తారా? అప్పుడు వాళ్ళ నాట ప్రార్థన రాదు. ప్రార్థన బలంగా చేస్తున్నారంటే పాపం చేసే ఉద్దేశము లేదు. ఆదికాండంలో దేవుడు కయ్యూనుతో అంటాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? అలాగ చేయకపోతే పాపం నీ వాకిట పొంచి ఉంటుంది. ఎక్కడ? వాకిట్లో పాపం పొంచి ఉంటుంది. దానికి నీ ఎడల వాంఛ కలుగును. సత్క్రియ చేయకపోతే, మంచి పని చేయాలన్న ఉద్దేశం లేకపోతే, దొంగదారుల్లో నడవాలన్న ఉద్దేశం ఉంటే పాపానికి నీ పట్ల వాంఛ కలుగుతుంది, కోరిక కలుగుతుంది. నీవు దానిని ఏలెదవు, పాపాన్ని ఏలుతావు, అది నిన్ను ఏలుతుంది.
మన అడుగులు జాగ్రత్తగా వేయాలి. ఎలా పడితే అలా అడుగులు వేస్తే ఒక అబద్ధం వచ్చిందనుకో, ఆ అబద్ధాన్ని కప్పిపెట్టుకోవడానికి మళ్ళీ 100 అబద్ధాలు ఆడి అలా అలా పాపంలోకి వెళ్ళిపోయి బురదలో ఊబిలోనికి చిక్కుకొని పోతాం. జాగ్రత్తగా అడుగు మనం వేసుకుంటా ఈ ఆత్మీయ ప్రయాణంలో దేవుని కోసం కొనసాగాలి. తొందరపడి నడవకూడదు. ఎన్ని విషయాలైనాయి? ఎన్ని విషయాలు చెప్పాను? ఇప్పుడు లెక్క పెట్టండి అంటే ఏడమంటున్నారు. వీళ్ళు లేరా ఇంటికాడ ఏమండారు? ఏమండొచ్చారు? అసలు ఏం వండలేదా? ఏం వండకపోయినా దిగులేసింది. నువ్వు వండినా తొందరగా వెళ్ళాలని దిగులు వచ్చి. ఎన్ని విషయాలు చెప్పాను? పాపం చేయకుండా ఉండాలంటే హృదయంలో వాక్యం ఉండాలి. పాపం చేయకుండా ఉండాలంటే దేవుని భయం ఉండాలి. పాపం చేయకుండా ఉండాలంటే తప్పు మార్గాలన్నీ అసహ్యం కలగాలి మనకి. నేను అక్కడికి వెళ్ళకూడదు, చీ అనిపించాలి పాపం అంటే. 4 మన అడుగులు చెప్పండి ఎలా వేయాలి? జాగ్రత్తగా మనం నడిస్తేనే మనం పాపం చేయకుండా ఉంటాము. 5వ విషయం 101 వచనం. 119వ అధ్యాయంలో 101 వచనం. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. పాపం చేయకుండా ఉండాలంటే ప్రభువులోనికి వచ్చిన తర్వాత దుష్ట మార్గాలన్నిటిలో నుంచి మనం బయటికి రావాలి. ఇప్పుడు బొగ్గు గనిలో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు శుభ్రం అవ్వాలంటే బొగ్గు గనిలో ఉన్నంత వరకు శుభ్రంగా మారతారా? బయటికి రావాలి. బయటకు వచ్చి వాళ్ళు శుభ్రంగా స్నానం చేస్తే అప్పుడు వాళ్ళు శుభ్రం అవుతారు. లేకపోతే ఎలా ఉంటారు? బొగ్గు కట్టుకొని నల్లగా ఉంటారు. వాడు బురదలో ఉంటున్నాడు. వాడు శుభ్రపడాలంటే అక్కడి నుంచి బయటికి రావాలి. బురదలో ఉండి కాసి నీళ్ళు నేను కొడుక్కుంటానంటే ఏమంటారు మీరు? ఇస్తారా? బురదలో ఉండి నీళ్ళు తీసుకురా నేను కడుక్కుంటానంటే 2 సార్లు చూస్తారు. మెత్తని తీసుకొని పెడా వీకి బురద కడుక్కుంటామంటారా? నువ్వు పాపంలో ఉన్నంత కాలం నీ పాదాలు, నీ మనస్సు పాపం మీద ఆశ ఉన్నంత కాలం నువ్వు శుభ్రం కాలేవు. దేవుని వాక్యాన్ని అనుసరించలేవు. బయటికి రావాలి. దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి. దేవుని పిల్లల కొంతమంది చిన్న పనులు మానుకోలేరండి. దాంట్లో ఉంటారు. అన్నిట్లో నుంచి బయటకు వచ్చి చిన్న గుంటలో ఉంటారన్నమాట. అన్నిట్లో నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? చిన్న గుంటలో. అది పొగాకు నవ్వడం కావచ్చు. దేనికి మనం బానిసలు అవ్వకూడదు. టీ తాగడం కావచ్చు. టీ లేకపోతే ప్రాణం ప్రాణం పోతుంది. అడుగో పోతుంది టీ లేకపోతే. టీ తాగితే ప్రాణం పోయింది. నేను చెప్తా ఉన్నాను. చదువు లేకపోయినా దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు కొన్ని విషయాల్లో. బానిసలం అవ్వకూడదు దేనికి. మనం తిండికి కూడా బానిసలం అవ్వకూడదు. దేనికి బానిసలం అవ్వకూడదు. దేనికైతే నువ్వు బానిసం అవుతావో దుష్ట మార్గంలో నీవు ఉన్నావు, ఖచ్చితంగా ఉన్నావు. ఇక అంతే. కొంతమంది సీరియళ్ళకు బలైపోతారు. ఆ సమయానికి ఆ సీరియల్ చూడకపోతే వీళ్ళు ప్రాణం పోతా ఉండిద్ది అనమాట. ఎట్లాగో అయిపోతారు మనుషులు. కొంతమంది సినిమాలకు బానిసలు అయిపోయి అన్నీ చేస్తారు, సినిమాలు మాత్రం మానుకోరు. నేను చూసిన సంఘటనలే చెప్తా ఉన్నాను, అబద్ధాలు కాదు. యేసుప్రభు వారిని ఆరాధించాలంటే, యేసుప్రభు వారి యొక్క వాక్యం అనుసరించాలంటే దుష్ట మార్గములన్నింటిలో నుంచి బయటకు వస్తేనే. లేకపోతే ఏం జరుగుతుంది? దుష్ట మార్గంలో ఉంటే ఏం జరుగుతుంది?
దుష్టత్వం జరుగుతుంది, పాపం జరుగుతుంది నీ జీవితంలో. బయటికి రావాలి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం చూడండి, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. 19వ అధ్యాయం కీర్తనల గ్రంథం 13వ వచనం. దురభిమాన పాపంలో కీర్తనల గ్రంథం 19:13. వాటి వలన దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము. ఏ పాపం అది? దురభిమాన పాపం అంటే ఏంటి? అభిమానం ఉండొచ్చులే కానీ అభిమానం మితిమీరకూడదు. అభిమానం మితిమీరితే దురభిమాన పాపం అవుతుంది. అభిమానంలో ఉండారండి, యేసయ్యలో లేరు, వాక్యాన్ని అనుసరించలేరు. వీళ్ళ జీవితం ఎక్కడ ఉందంటే ఆత్మీయ జీవితం అభిమానంలో ఉంది. ఎక్కడ? ఏదో ఒక మనిషి మీద ఎక్కువగా అభిమానం చూపిస్తున్నావంటే ఏ అభిమానం నీకు? ఏ అభిమానం కలిగింది? దురభిమాన పాపం. ఈ మధ్య ఇట్లాగే ఒక పాస్టర్ గారికి చెప్తా ఉంటే నేను, అంటే అప్పుడు ఆ వాక్యం తెలుసో తెలియదు, తమకు తెలియదు, బాగా సేవలో వాడబడుతున్న ఒకరిని పరిచయం చేశాను. ఆమె కొంచెం బాగా వాక్యం చెప్తా ఉంది, బాగా బైబిల్ ప్రార్థన చేసుకుంటా ఉంటే కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదులే కానీ ఈ పాస్టర్ గారు నేను ఇద్దరు ఉన్నప్పుడు నేను ఈ వాక్యం చెప్పుకుంటా వస్తాను. దురభిమాన పాపం అంటే చాలామందికి తెలియదు, అది ఉండకూడదు అనగానే వెంటనే పాపం పాస్టర్ గారు నాలో అది వచ్చిందండి, నేను మీరు పరిచయం చేసిన తనను ఎక్కువగా అభిమానించానండి, నాలో అది వచ్చిందని వెంటనే ఒప్పుకున్నాడండి. వెంటనే ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు చెప్పబట్టేగా తనకు తెలిసింది, చెప్పకపోతే అలాగే దాంట్లోనే ఉండేవాడు. ఏ మనిషి మన హృదయం మీద విగ్రహంలా మారకూడదు. యేసయ్య ఒక్కడే సింహాసనం వేసుకొని ఆయనే రారాజుగా మన హృదయంలో ఉండాలి. దేనికి మనం అభిమానులు అవ్వకూడదు. పాస్టర్లైనా సరే, విశ్వాసులైనా సరే, ఇరుగు పొరుగు వారైనా సరే, ఎవరి మీద మన మనస్సు పోకూడదు. అభిమానం అనే గుంటలో ఉన్నారు చాలామంది. దురభిమాన పాపం, దుష్ట మార్గములన్నింటిలో నుంచి నువ్వు బయటికి రాకపోతే యేసయ్యను ఆరాధించలేవు. యేసయ్య వాక్యాన్ని సరిగ్గా నువ్వు అనుసరించలేవు. ఎన్ని విషయాలైనా ఒకసారి తక్కువ, ఒకసారి ఎక్కువ పోతుంది లెక్క. ఎందుకు అర్థం కావట్లా. 5 చెప్పాను అంతేగా. 6వ విషయం 59వ వచనం. 59వ వచనం 119వ అధ్యాయం 59వ వచనం. కూర్చేసుకున్నా, కూర్చో ఒకటి అన్నాను. ఇక్కడ ఉందిలే లోపల. 59వ వచనం 119:59. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలుకుంటుని. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని. ఇప్పుడు మనం పాపం చేయకుండా ఉండాలంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి, మనల్ని మనమే వెతుక్కోవాలి, మనల్ని మనమే చూసుకోవాలి, మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఏం చేస్తున్నాను నేను అనేది చాలా ప్రధానమైన విషయం ఇది. పరిశీలన చేసుకోకుండా, పరీక్షించుకోకుండా ఎలా పడితే అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, ఇందాక ధనవంతుడి గురించి చెప్పినట్లు ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోతూ ఉంటే మంచిదే అనుకొని భయంకరమైన పాపాలు జరుగుతాయి. మన చూపు మనం పరిశీలించుకోవాలి, మన తలంపులు మనం పరిశీలించుకోవాలి, మన పనులు, మన మాటలు,
మనం పరిశీలన చేసుకోవాలి. మన మార్గములు అంటే అయ్యి అన్ని మార్గాల్లో ఎలాగున్నా నేను బాగున్నానా లేదా పరిశీలన చేసుకోవాలి. అప్పుడు పాపం జరగదు. పరిశీలన చేసుకోకపోతే ఖచ్చితంగా విశ్వాసుల జీవితాలలో పాపము జరుగుతుంది. పాపం జరిగితే పాపానికి చోటు నీ జీవితంలో కలిగితే దేవుడు దూరం అయిపోతాడు. మనం ఏం చేస్తున్నాము? మన ఇంటి విషయంలో మనం పరిశీలన చేసుకోవాలి. సంఘ విషయంలో పరిశీలన చేసుకోవాలి. మన హృదయాన్ని మనమే పరీక్షించుకోవాలి. చివరిగా ఎన్నైనా 7వ విషయం 73వ వచనం 119:73 నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. వినండి, బైబిల్ గ్రంథంలో ఎవరు పలకని మాటలు దావీదు నోట కొన్ని వచ్చినాయి. అందులో ఇది చాలా అద్భుతమైన మాట. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచాను. ఏమి చదువుకున్నాడో కానీ ఆ రోజుల్లో గొప్ప సంగతులు ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు దావీదు గారు. మనిషి పుట్టుగా, మనిషి జన్మ గురించి ఎవరి ఊహలకు అందని సంగతి ఆయన ఊహలకు వచ్చింది. దేవుడు నా తల్లి గర్భంలో నన్ను నిర్మించి రూపు ఏర్పాటు చేశాడు. దేవుడు చేశాడు. దేవుడు నాకు జీవం ఇచ్చాడు. ఒక రూపం, ఒక కుండం తయారు చేయాలంటే ఒక కుమ్మరి దాన్ని ఎట్లా కావాలంటే అట్లా మలుస్తాడండి. ఇప్పుడు చాలామంది మనుషులు ఉన్నారు, అందరూ ఒకే పోలికలో ఉంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి కదా. జరుగుతాయా లేదా? రకరకాల ప్రమాదాలు జరుగుతాయి. గందరగోళం అయిపోయింది. దేవుడు ఈ ముక్కును ఒక రకంగా, ఈ నొసటను ఇంకొక రకంగా, ఈ పెదాలు ఇంకా కొంచెం మార్చి మలుస్తూ ఉన్నాడు. ఫలానా ఫోటో ఇది, ఫలానా రూపం ఇది. కలవనివ్వట్లేదండి. ఎంత అద్భుతం, ఎంత గొప్ప సంగతి. దేవుడు మన తల్లి గర్భంలో ఆయన చేతులు మనల్ని నిర్మించి ఒక రూపును దేవుడు మనకి ఇస్తా ఉన్నారు. ఈరోజు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. అయితే ఏంటంట, ఆయన అంటున్నాడు, నువ్వే నన్ను నిర్మించావు కదా, మరి నీ ఆజ్ఞలు నేర్చుకోవడానికి నాకు బుద్ధి కావాలి ప్రభువా. అందరినీ పుట్టిస్తుంది దేవుడే, కానీ అందరినీ దేవుణ్ణి ఆరాధించలేకపోతా ఉన్నారు. బుద్ధి లేకపోతే దేవుని ఆజ్ఞలు పాటించలేదు ఎవరమైనా సరే. దావీదు ఎందుకు అడిగాడు బుద్ధి కావాలని? ఆయనకు లేదు, ఇంతకు ముందు ఒప్పుకున్నాడు. బుద్ధి ఉంటే ఎందుకు అడిగేవాడు? అందుకని అడిగాడు, నాకు బుద్ధి కావాలి ప్రభువా. నేను ఎంత మంచివాడినో, నేను ఎంత మంచిదాన్నో, నేను ఎంత బుద్ధి కలిగిన దాన్నో ఇట్లా చెప్పుకోవటం తప్పండి. పాపం మనల్ని ఏళ్తా ఉంది. దేవుడు మనకు మంచి బుద్ధిని ఇస్తేనే మనం బుద్ధిమంతులం అవుతాం. అంతేనా కదా? మంచి జ్ఞానం ఇస్తేనే మనం జ్ఞానవంతులం అవుతాం. అతిశయం దేవుని యందు ఉండాలి. మనలో ఏమీ లేదు. బుద్ధి లేకపోతే విశ్వాసుల జీవితాల్లో ఖచ్చితంగా పాపం జరుగుతుంది. 7వ విషయం, ఇప్పుడు మనకేం కావాలి? బుద్ధి కావాలి. బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు యేసు ప్రభు వారి యందు గుప్తమై ఉన్నవి. ఎంత బుద్ధి కావాలని ఆయన ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. దానియేలు గురించి వ్రాయబడి ఉంది. దానియేలు గ్రంథంలో
దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై జీవించాడు. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై. సంఘంలో అందరూ దేవుని దగ్గర అడగాల్సిన విషయం ఏంటంటే, నాకు బుద్ధి దయచేయి ప్రభువా. దేనికి చెప్పండి? దేనికి బుద్ధి? అమ్ముకోవడానికా? మంచిగా జీవించడానికి, పాపం చేయకుండా దేవుళ్ళు ఉండడానికి, ప్రార్థన చేసుకోవడానికి, మందిరానికి వెళ్ళడానికి, చెప్పే వాక్యం అంతా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ఏం కావాలి? బుద్ధి కావాలి. బుద్ధి జ్ఞానములు గుర్రము వలెనైనను అంచెల గాడిద వలెనైనను ఉండకుడి. 9వ కీర్తనల గ్రంథం 39. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను అంచెల గాడిద వలెనైనను వాడికి ఏమి లేదు. 7 సంగతులు ఈరోజు మీ వద్దకు వచ్చాయి. మీరు బాగా వంట పట్టించుకొని, అంటే తప్పు చేయకుండా ఉండాలి, పాపం చేయకుండా ఉండాలని అంటే, ఒకటి చెప్తారా ఎవరైనా? విన్నవాళ్ళు బాగా విన్నవాళ్ళు గడగడా చెప్పేస్తారు. వినకపోతే చెప్పలేరు. చెప్పలేకపోతున్నారంటే మీరు సరిగ్గా వాక్యము వింటలేదనే అర్థం. వాక్యం వింటలేదంటే ఏమి లేదు? గట్టి చెప్పండి, ఏం లేదు. అంతే, ఇక దానికి తిరుగులేదు. ఒకటి, హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. 2, పాపం చేయకుండా ఉండాలంటే భయం ఉండాలి, మహాభయం ఉండాలి. భయం ఉన్నవారు పాపం చేయరు. 3, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. పాపాన్ని అసహ్యించుకున్నవారు పాపం చేయరు. పాపాన్ని ప్రేమించేవారు ఖచ్చితంగా పాపం చేస్తారు. 4, దుష్ట మార్గములన్నిట్లో నుండి నా పాదములు తొలగించు. పాపంలో ఉన్నంతకాలం దేవుని ఆజ్ఞ నెరవేర్చలేరు, మంచి పనులు చేయలేరు. చిన్న విషయమైనా సరే, ప్రతి చిన్న విషయంలో నుంచి బయటికి రావాలి. ఫస్ట్ బయటికి రావాలి, లోకంలో నుంచి బయటికి రావాలి. పూర్తిగా బయటకు వచ్చి దేవుని ఇంట్లో నీ చేరాలి. లోకంలో ఉండి ప్రభువా నన్ను బాగు చేయి, నన్ను పరిశుద్ధపరచంటే ఎవరూ బాగు చేయలేరు. దుష్ట మార్గంలో అన్నింటిలో నుంచి పాదాలు బయటికి పెట్టుకోవాలి. 5, నా అడుగులు స్థిరపరచయ్యా. ఏ పాపము నన్ను ఏలకూడదనే కోరిక ఉండాలి, ఏ పాపం నాలో ఉండకూడదన్న కాంక్ష ఉండాలి. జాగ్రత్తగా అడుగులు వేయాలి మనం, అప్పుడు పాపం చేయలేవు. జాగ్రత్తగా అడుగులు వేయకపోతే దేవుని పిల్లల్లో పాపం జరిగిద్ది, తప్పులు జరుగుతాయి. 6, నా మార్గములు పరిశీలన చేసుకుంటుని. గర్వంతో ఉంటున్నానా, దీనత్వంతో ఉంటున్నానా, కోపంతో ఉంటున్నానా, ప్రేమతో ఉంటున్నానా, క్షమిస్తున్నానా, ద్వేషంతో ఉంటున్నానా? ఎవరు పరీక్షించుకోవాలి? ఎవరికి వారంగా మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మనం వెళ్తున్న దారిలో ఎలా జీవిస్తున్నాం అనేది మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అప్పుడు దేవుని పిల్లలు పాపము చేయలేరు. 6, 7, బుద్ధి కావాలి. బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని పనులే చేస్తారు. బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని మాటలే మాట్లాడతారు. బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని సంగతులే జరుగుతూ ఉంటాయి. బయట వాళ్ళ గురించి కాదు, దేవుని పిల్లలంగా వాక్యాన్ని నెరవేర్చాలంటే బుద్ధి లేకపోతే వాక్యాన్ని మనము నెరవేర్చలేమండి. మంచి బుద్ధి నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. కొంతమందిని అడిగినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారా అంటే ప్రార్థన చేసుకుంటున్నాం పాస్టర్ గారు. ఏం ప్రార్థన చేసుకుంటున్నామంటే నన్ను కాపాడు, పిల్లల్ని కాపాడు, మాకు రోజు పని చేసి ప్రభువా, మాకు డబ్బులు ఇవ్వు ప్రభువా. ఇంకా ఏంది
సంఘాన్ని దీవించు ప్రభు, వాళ్ళని దీవించు ప్రభు అని. అసలు ముందు ఎప్పుడన్నా బుద్ధి తెచ్చేమని ప్రార్థన చేసావా? దావీదు చేసినట్లయితే చేయలేదు పాస్టర్. మనం అడగాల్సినవి కొన్ని ఉన్నాయి, ప్రతిరోజు అడగాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి అడగాలి కదా దేవుని దగ్గర. అడిగితే ఇస్తానంటున్నాడు కదా, అడగకుండా ఎట్లా వస్తాయి? అసలు మనకు కావాల్సింది ఏంటి? మంచిగా బ్రతకాలంటే చెప్పండి, ఏం చేయాలి? ఏం కావాలి? బుద్ధి కావాలి. ఇప్పుడు దేవుని నమ్ముకున్నారండి, వాళ్ళు ఏంది అట్లా తప్పులు చేస్తున్నారు, మేము కళ్ళారా చూస్తున్నాం అంటే వాళ్ళకి బుద్ధి లేదు. బుద్ధి లేదు కాబట్టి వాళ్ళు తప్పులు చేస్తున్నారు. మేమేం చేసేది? మనమేం చేస్తాం? బుద్ధి లేని వాళ్ళు తప్పులు చేస్తారు, దేవుని భయం లేని వాళ్ళు తప్పులు చేస్తారు. వాళ్ళని చూసి కాదు దేవుని ఆరాధించాల్సింది. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధంగా మనం మారి దేవుణ్ణి ఆరాధించాలి. వాక్య భయం లేని వాళ్ళు పాపం చేస్తారు. ఈ 7 విషయాలు మీ జీవితంలో లేకపోతే మీలో కూడా పాపాలు, తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తప్పులు జరగనివ్వండి అంటారా? జరగకుండా ఉండాలంటారా? చెప్పండి. జరగనివ్వండి భాష గారు, ఏమైంది? ఏం చేయాలంటారు? మాట్లాడరేంది? ఏమైందిలే భాష గారు. ఒక ఆమె అంటుంది, యేసు ప్రభు ఎంత క్షమించాడో తెలుసా, మనం ఏం చేసినా ఆయన క్షమిస్తాడే అంటారు. క్షమించడం కాదు, ఫస్ట్ ఒకసారి క్షమిస్తాడు, తర్వాత జ్ఞానం వచ్చిన దాకా కొంచెం పెరిగి పెద్ద అయిన దాకా ఊరుకుంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయన క్షమిస్తాడులే అని చెప్పి అలాగే పోతా ఉన్నారనుకో, ఎదురురాయి తగిలి బొక్క బోలు పెడితే ఎలా ఉండిద్ది? ఎలా ఉండిద్ది? మూతిపళ్ళు రాలి. ఇక మాట్లాడడానికి, ఏడవడానికి కూడా ఉండదు అన్నమాట. రోషం కలిగిన దేవుడు ఆయన, దహించు అగ్ని అయి ఉన్న దేవుడు. మనం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపం మనలో జరగకూడదు. చిన్నదైనా పెద్దదైనా పాపం చేయకుండా ఉండాలంటే 7 విషయాలు ప్రధానంగా. రాత్రి ఇదే వాక్యం చెప్పుకున్నాం, ఇప్పుడు ఇదే వాక్యం. రాత్రి అందరు లేరుగా. ఏం జరగకూడదు మనలో? ఏం జరగకూడదు? చెప్పండి, ఏం జరగకూడదు? జరగవచ్చు అంటారా, జరగకూడదు అంటారా? ఏం కాదులేండి, యేసు ప్రభు క్షమిస్తాడు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, అట్లా బ్రతికి యేసు ప్రభు దయాళుడు, నాకు టైం ఉంది, ఏదో రోజు నన్ను క్షమిస్తాడు, సిలువలో దొంగ చివరి క్షణంలో దేవుడు క్షమించలేదా, నాకు టైం ఉందిలే అప్పుడు క్షమిస్తాడులే అనుకొని తెలిసి తెలిసి భయంకరమైన పాపాలు చేస్తూ ఉండేవాడు. పాపం చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తే అది దైవారాధన కాదు, శాపం పెరుగుతూ ఉంటుంది కుటుంబంలో. ఎప్పుడు ఏ కీడు హఠాత్తుగా పడుతుందో తెలియదు. అప్పుడు ఏడిస్తే ఉపయోగం? ప్రతిరోజు పాపం లేని వారి యోహాను పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది యోహాను పత్రిక. యోహాను సువార్త కాదు, యోహాను పత్రిక, మొదటి పత్రిక, 2వ అధ్యాయం, మొదటి వచనం చదవండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండా ఉండడం కోసం ఈ సంగతులు ఈ మధ్యాహ్నం చెప్తా ఉన్నాము. మనం పాపం చేయకూడదు, పాపానికి దూరంగా ఉండాలి, పాపాన్ని అసహించుకోవాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీతో ఆయన రాశాడు. ఇప్పుడు నేను మీతో చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏం తీర్మానం చేసుకోవాలి? ప్రభువా, ఏ పాపము నన్ను ఎల్లయ్యా అని నోటి నుంచి ప్రార్థన వస్తే, ప్రభువా ఏ పాపం నేను చేయనయ్యా, దుష్ట మార్గములన్నింటిలో నుంచి నేను బయటకు వస్తున్నానయ్యా, బయటకు వచ్చేస్తున్నానయ్యా, నా చేయి పట్టుకో ప్రభు అంటే ఆయన నిన్ను అలా పట్టుకుంటాడు. ఏ స్థలంలో, ఏ ఎత్తైన స్థలంలో పెడతాడో తెలియదండి. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడండి ఆయన. భయం ఉండాలండి మనకు దేవుడు అంటే. భయం లేని జీవితం జీవించవద్దు. బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను, వాడు మరచి ఉన్నాడని కీర్తనల గ్రంథంలో రాసి ఉంది. మర్చిపోకూడదు. మన జీవితాంతం మనం బుద్ధి కలిగి జీవించాలి దేవుని సన్నిధానంలో. పాపం మన జీవితంలో
దూరం అయిపోయి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రసన్నత మన జీవితంలో పరిమళించాలి, ప్రత్యక్షపరచబడాలి. అదే క్రైస్తవ్యం అంటే. ఇక రోజు పాపం చేసుకుంటా నువ్వు దేవుని ఆరాధిస్తా, పాపం చేసుకుంటా వెళ్తే అసలు దేవునికి నీకు ఎట్టి సంబంధం లేనే లేదు. చిన్నదైనా పెద్దదైనా, అబద్ధాలైనా, బూతులైనా, చెడు తలంపులైనా, భయంకరమైన ఆలోచనలైనా అన్నిటినీ ఈరోజు దేవుని పాదాల సన్నిధిలో ఏ పాపం నీలో జరుగుతుందో ప్రార్థన చేసుకో. విన్న వాక్యాన్ని బట్టి తీర్మానం చేసుకో. ప్రభువా, నన్ను ఇంకా పరిశుద్ధంగా మార్చయ్యా, పాపం లేని జీవితం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకున్నాను.